Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనం బీఎస్సీ గ్రూప్కి సంబంధించిన ఫిజిక్స్ గ్రూప్ అండ్ ఆల్ మ్యాథ్స్ గ్రూప్స్కి 5th సెమిస్టర్లో కామన్ పేపర్ ఏంటి అనేది అందరికీ డౌట్ ఉంది. ఇది కామన్ పేపర్ అండి. మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ జనరిక్ ఎలెక్టివ్ పేపర్ అంటే కామన్ పేపర్ అని అర్థం చేసుకోండి మీరు. ఈ ఎగ్జామ్ అనేది November 2023లో జరిగింది. శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేశారు. అయితే ఏంటంటే ఇక్కడ కొందరికి ఏంటంటే ఈ సబ్జెక్ట్ కాకుండా కామన్ పేపరు ఫిజిక్స్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక్కొక్కసారి వేరే కూడా ఉంటుందండి. మీ కాలేజ్ వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. ఒక్కొక్కసారి అంతే. ఇప్పుడు మ్యాథ్స్ గ్రూప్ సంబంధించిన వాళ్ళకి ఇదే సబ్జెక్ట్ ఉంటుంది కామన్ పేపర్. ఈ ఫిజిక్స్ గ్రూప్ వాళ్ళకే డౌట్ అండి. ఉంటే ఇదే ఉండొచ్చు, లేకుంటే మీ కాలేజ్ వారు ఫిజిక్స్ గ్రూప్ వాళ్ళకి వేరే సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తే ఆ సబ్జెక్ట్ ఉంటుంది మీకు. ఒకసారి మీ కాలేజీలో తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది ఏంటంటే మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ కదా, 80 మార్కులు ఉంటాయి. 80 మార్క్స్ పేపర్ అది. ఓకే, ఆషామాషా కాదు, 80 మార్క్స్. ఇది కామన్ పేపర్ అనుకోకండి, ఇది పేపర్ అంతే. ఇది ఒరిజినల్ పేపర్ అనుకోండి. 80 మార్క్స్ అన్నట్టు కదా. ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్ మనకు 80 మార్క్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. ఇది కామన్ పేపర్ అని మీరు లైట్గా తీసుకోకండి, ఎందుకంటే చాలా హార్డ్ సబ్జెక్టు. యూ డోంట్ వరీ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సబ్జెక్ట్ కూడా. మీరు ఒకసారి ఏంటంటే నాకు గుర్తు చేయండి. 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది ఏంటంటే సెక్షన్ ఏలో ఇక్కడ 8 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ రాయాలి. ఈ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే మనకు 10th క్లాస్లో మ్యాథ్స్ ఉంది కదా, అండ్ ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఉంది కదా, ఈ రెండు కలిపితే ఈ కామన్ సబ్జెక్ట్. ఓకే, మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్. ఓకే, మరి ఎకనామిక్స్ ఉంది కదా, ఫైనాన్స్ ఉంది, కానీ డోంట్ వరీ, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఈజీగా ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఇది పేపర్ అండి. సెక్షన్ ఏలో మనకు 12 క్వశ్చన్స్ అడుగుతాడు. 8 ఆన్సర్స్ మనం అటెంప్ట్ చేయాలి. ఒక్కదానికి 4 మార్క్స్, టోటల్ 32 మార్క్స్. ఓకే, ఇది మ్యాట్రిక్స్ సంబంధించినవి ఉంటాయి. నేను చెప్తాను, ఈజీగానే ఉంటుంది, డోంట్ వరీ. అర్థమైతే ఈజీ అండి, అర్థం కాకుంటే చాలా కష్టపడతారు. సెక్షన్ బిలో 4 క్వశ్చన్స్ అడుగుతాడు, ఏఆర్బి టైప్. ఒక్కదానికి 12 మార్క్స్ ఉంటాయి, టోటల్ 48 మార్క్స్. ఈ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే తెలుసు కదా, నా ఛానల్ మెంబర్షిప్ని జాయిన్ అవ్వండి. మెంబర్షిప్ని జాయిన్ అయిన తర్వాత ఈ పేపర్ అని మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోగలరు, అంటే యాక్సెస్ చేసుకోగలరు మీరు. ఓకే ఓకే, ఇప్పుడు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండి, ఎందుకంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, మీకు ఏమైనా ప్రీవియస్ పేపర్స్ కావాలన్నా నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను ఒకవేళ నా ఛానల్లో లేకుంటే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.